నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధియే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి తారీఖు జూలై 12 నుండి జూలై 18 వరకు. గ్రహాల యొక్క పరిస్థితి చూసినట్లయితే వృషభ రాశిలో చంద్రుడు కుజుడు, అదేవిధంగా రవి బుధులు మిథున రాశిలో, కర్కాటక రాశిలో గురుడు, సింహరాశిలో శుక్రకేతువులు, అలాగే మీనరాశిలో శని, కుంభరాశిలో రాహు. అంటే చంద్రుడి యొక్క సంచారం మీకు వృషభ, మిథున, కర్కాటక, సింహరాశిల్లో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. అయితే ఇప్పుడు మనం 12వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు అనుకున్నాం కాబట్టి ముఖ్యమైన పండుగల్లో ఇంకా సావిత్రి వ్రతము అని 14వ తారీఖు సావిత్రి వ్రతం అని ఒకటి ఉంది. ఈ సావిత్రి వ్రతం మరి వివాహం కానటువంటి స్త్రీలు కూడా ఈ సావిత్రీ దేవిని పూజిస్తూ ఉంటారు. ఇంకా తర్వాత 12 తర్వాత మనకి 14 సావిత్రి వ్రతము, 15వ తారీఖు గురుమూఢమి ప్రారంభం. అంటే గురుడు రవి కలుస్తారన్నమాట. కర్కాటక రాశిలోకి వచ్చేస్తారు, గురుమూఢం ప్రారంభం అవుతుంది. 16వ తారీఖు మరి పూరి జగన్నాథుడి యొక్క రథయాత్ర. అవి చాలా విశేషం. జగన్నాథుడిని మనం సేవించాలి. ఆ జగన్నాథుడు మన యొక్క సమస్తమైనటువంటి సంపదలు ఇవ్వడానికి లక్ష్మీ సమేతుడై ఉంటాడు. అంచేతనే శ్రీమద్ భాగవతం అన్నాం. శ్రీమద్ భాగవతం, లక్ష్మీదేవితో కూడిన భాగవతం. భగవంతుడు ఉండాలి మనకి. ఇప్పుడు తిరుమల వెంకటేశ్వర స్వామి కూడా ఆయన వక్షస్థలం మీద లక్ష్మీదేవి ఉంటుందంటే కౌస్తుభమణి. ఆ లక్ష్మీ సమేతుడై ఉంటాడు ఆయన. అంచేత అటువంటి ఆయన్ని మనం పూజించాలి. కాబట్టి జగన్నాథుణ్ణి, జగత్తు ప్లస్ నాథ జగన్నాథ, జగత్తుకి నాథుడు అంటే ఆయనే దైవము, అటువంటి వాడు. అదేవిధంగా మరి మనకి 17వ తారీఖున దక్షిణాయనం ప్రారంభమవుతోందండి. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. అంటే మకర రాశి నుంచి కర్కాటక రాశి వరకు ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలం కర్కాటక రాశిలో ప్రవేశించిన వెంటనే సూర్య భగవానుడు మనకి దక్షిణాయనం ప్రారంభమవుతుంది. కాబట్టి 17వ తారీఖు నుంచి మనకి దక్షిణాయనంగా చెప్పారు. మళ్ళా ధనుర్రాశి, మకర రాశి, సంక్రాంతి వరకు ఈ కాలం అంతా కూడా ధనుర్రాశి మనం దక్షిణాయనంగా చెప్పుకోవాలి. అటువంటి విశేషం కలిగినటువంటి రోజులు. మరి ఈవేళ గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. ఈ మేషరాశి వారి విషయానికి వచ్చినట్లయితే మనకి రవి బుధులు తృతీయంలో ఉన్నారు. తృతీయ నుండి రవి చతుర్థంలో కర్కాటక రాశిలోకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు గురుడు కర్కాటక రాశిలోను, శుక్రుడేమో పంచమంలో, శుక్రకేతువులు అక్కడ ఉన్నారు. ఏదైనప్పటికీ కూడా ఈ రాశి వారికి వారపు మధ్యలో అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. మరి చంద్రుడు ద్వితీయ, తృతీయ, చతుర్థ, పంచమ స్థానాల్లో సంచారం. వారపు మధ్యలో శుభరూపమైనటువంటి ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. అదేవిధంగా లాభంలో ఉన్నటువంటి శని కూడా, వ్యయంలో ఉన్న శని కాకుండా లాభంలో రాహు ఉన్నాడు. ఆ రాహువు యొక్క ప్రభావం వల్ల కూడా ఎంతటి కార్యక్రమాలనైనా పూర్తి చేయగలుగుతారు. విద్యార్థులకి ఉన్నత విద్యా అవకాశాలు లభిస్తాయి. రాజకీయ నాయకులకి అంతంత మాత్రంగానే ఉంటుంది. వృత్తుల వారికి డెవలప్మెంట్స్, ఆర్థికపరమైన ప్రయోజనాలు ఉంటాయి. మహిళలు కూడా ఆధ్యాత్మికమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. వస్తువాహనాది అలంకారాలు సమకూర్చుకునే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాత్మకంగా కూడా చూసినట్లయితే జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, ఐటీ రంగం, షేర్స్ వారికి, రియల్ ఎస్టేట్ వారికి కాస్త అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అయితే ఈ రాశి వారికి మనం ముఖ్యంగా చూసినట్లయితే ఒక ముఖ్యమైన వ్యవహారం వారం మధ్యలో లాభించే అవకాశాలు ఉన్నాయి. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ముఖ్యమైన వ్యక్తులతో సంభాషిస్తారు.
దీర్ఘకాలిక ప్రయోజనాన్నిచ్చే పనుల మీద శ్రద్ధ ఎక్కువ పెడతారు. ఎంతటి కార్యక్రమాన్ని అయినా పూర్తి చేయాలనేటువంటి ఆలోచన పెరుగుతుంది. కాస్త ఆర్థికపరమైన సర్దుబాట్లు జరుగుతాయి. వస్తు వాహనాది యోగాలు కొంతవరకు ఉన్నాయి. ఈ రాశి వారికి గతం కంటే ఇప్పుడు కాస్త అనుకూలమైనటువంటి ఫలితాలు నడుస్తున్నాయి. సంఖ్యల్లో 7, రంగుల్లో తెలుపు. ఆరాధనలో శనివార నియమం పెట్టుకోండి. శనివారం నాడు తైలాభిషేకం చేయడం. ఓం శం శనై చరాయ నమః అని శని మంత్రం, లేదా నవగ్రహాల్లో ఉన్న శని శ్లోకాన్ని 108 సార్లు కనీసం శనివారమైనా చదవండి. తద్వారా ఏ పని చేసినా దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చే పనులు చేసినప్పుడు వ్రాత పనుల్లోనూ అగ్రిమెంట్స్లోనూ కాస్త జాగ్రత్తలు తీసుకోండి. వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. మానసికమైన ప్రశాంతత ఉంటుంది. వార ప్రారంభం, వారాంతం, కార్యజయం, ఆర్థిక లాభాలు, ముఖ్యమైన వ్యవహారాల్లో యోగదాయకం. మరి రవి భగవానుడు తృతీయంలోకి ఎడుతున్నాడు. అతను అలాగే బుధుడు ద్వితీయంలో. మీ క్యాలిక్యులేషన్స్ చాలా కరెక్ట్గా ఉంటాయి. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాల ద్వారా మీకు ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి. ముఖ్యమైన వ్యక్తుల ద్వారా కొన్ని ఒప్పందాలు జరుగుతాయి. అంటే మానసికమైన ప్రశాంత వాతావరణం కాస్త కనబడుతోంది. అయితే శుభరూపమైనటువంటి ప్రయత్నాలు మాత్రం వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. ఇంకా విద్యాపరంగా మనం చూసినట్లయితే కాస్త బెటర్, అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి. రాజకీయ నాయకులకి పెద్దగా అవకాశాలు రావు. వృత్తుల పరంగా మనం చూసినట్లయితే న్యాయవాదులు, వైద్యులు, కళారంగం వారు, చిన్న చిన్న వృత్తుల వారికి అవకాశాలు లభించేటువంటి విషయంలో కొన్ని ఒప్పందాలు జరుగుతాయి. వ్యాపార పరంగా మనం చూసినట్లయితే ఫైనాన్స్, జనరల్, కిరాణా, మెడికల్, లోహ, యంత్ర, వాహన, గృహోపకరణాలు, చేతి వృత్తి పనివారు, కార్మికులకి, సంచార వ్యాపారస్తులకి గతం కంటే ఇప్పుడు కాస్త బెటర్, అంటే అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మానసికమైన ప్రశాంతత లభిస్తుంది. తల్లిదండ్రుల ద్వారా కాస్త అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నది. చిన్న చిన్న ఇబ్బందులున్నా కూడా మీరు సర్దుకోగలరు. సంఖ్యల్లో 6, రంగుల్లో తెలుపు. ఆరాధనలో అమ్మవారి యొక్క ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన చేయడం మంచిది. దానాల్లో కందులు కానీ కందిపప్పు కానీ దానం చేస్తూ ఉండండి. తప్పనిసరిగా మీరు విజయం సాధించగలుగుతారు. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి మన విషయానికి వచ్చినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ద్వితీయంలో గురుడు అయితే తృతీయంలో శుక్రుడు. విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. రవి బుధులు వ్యయ స్థానంలో ఉన్నారు. మీ క్యాలిక్యులేషన్స్ కొన్ని తప్పుతాయి. మీరు ఇలా చేద్దాం అలా చేద్దాం అని ఏదో ఊహలు పెడతారు. ఆ ఊహలు అనుకూలించవు. ఎంచేత అసలైనటువంటి రవి బుధులు వ్యయ స్థానంలో ఉన్నారు. ఇప్పుడు మరి జన్మల్లోనే ఉన్నారు రవి బుధులు, పెద్ద ఉపయోగమే ఉంది. రేపటికెప్పుడుకో ద్వితీయంలోకి వస్తాడు రవి. అయినప్పటికీ కూడా గ్రహముల యొక్క బలం మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. కాబట్టి నిదానము, శ్రద్ధ చాలా అవసరం అవుతూ ఉంటుంది. రాహుగ్రహ ప్రభావం వల్ల అక్కడక్కడ మీరు మీ యొక్క క్యాలిక్యులేషన్స్ రాంగ్ రూట్లో నడవడం ద్వారా మళ్ళీ అవి కరెక్ట్ చేసుకుంటూ ఉండాలి. అయితే శని మంచి పొజిషన్లో ఉన్నారు. మిగిలిన గ్రహాలన్నీ కూడా పర్వాలేదు, బాగున్నాయి. అంచేత ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు, కుటుంబపరమైన వ్యవహారాలు కాస్త అనుకూలమైనటువంటి మార్పులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకి ఉన్నతమైనటువంటి స్థితిగతులు లభిస్తాయి. రాజకీయ నాయకులకు కూడా మంచి అవకాశాలు ఉంటాయి. వృత్తుల పరంగా చేసుకునే వారికి న్యాయవాదులు, వైద్యులు, కళారంగం వారు వీరందరికీ కూడా వారాంతంలో కాస్త యోగించే అవకాశాలు ఉన్నాయి. ఇంకా వ్యాపార పరంగా ఎటువంటి ఆర్థిక లావాదేవీలు అంటారా, అంతంత మాత్రంగా ఉన్న
మరి ఫైనాన్స్ వారికి జనరల్, కిరాణా, మెడికల్, లోహ, యంత్ర, వాహన వారికి కాస్త మెరుగైన ఫలితాలు ఉన్నాయి. సంచార వ్యాపారస్తులకి ఫైనాన్సు, అలాగే ఎల్ఐసి, ఇన్సూరెన్సు ఇటువంటి వారికి కాస్త అంటే వాక్చాతుర్యం ద్వారా బిజినెస్ చేసేవారికి కాస్త అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. చేత వాక్కు స్థానంలో గురుడున్నాడు కాబట్టి ఈ విధంగా వ్యాపార డెవలప్మెంట్ కోసం అన్ని విధాలా కూడా చక్కగా ముందుకు వెళ్ళగలుగుతారు. సంఖ్యల్లో 6, ఆరాధనలో సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి, మంచి ఫలితాలు ఉంటాయి. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి రాశిలోనే మీకు గురుడు, ద్వితీయంలో శుక్రుడు. అంటే విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి తప్ప మిగిలినవన్నీ కూడా అలాగే ఉన్నాయి. అంటే విద్యార్థులకి డబ్బు ఖర్చు అయ్యే సీట్లు వస్తాయి, రాజకీయ నాయకులకి పెద్ద అంతంత మాత్రంగా ఉన్నాయి, వృత్తుల వారికి, న్యాయవాదులకి, వైద్యులకి, కళారంగం వారికి కాస్త అవకాశాలు లభించుతాయి. వ్యాపార పరంగా కూడా పెద్దగా దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చే వ్యాపారాలు జరగవు, అంతంత మాత్రమే జరిగే వ్యాపారాలు ఉన్నాయి. ఏదైనా కుటుంబపరమైన సమస్యలు, ఆర్థికపరమైన సమస్యలు ఉంటాయి. కుటుంబంలో వాళ్ళు కాస్త ఒత్తిడి చేస్తారు ఆర్థిక వ్యవహారాల గురించి. మీరు కంగారు పడకూడదు, నిదానంగా ఉండి తర్వాత తేలుస్తారులే, ఇప్పుడు ప్రస్తుతం కాదని మెల్లిగా వాయిదా వేయడం మంచిది. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు, క్రయ విక్రయాదులు ఆలస్యమవుతాయి. వివాహ, ఉద్యోగ, నూతనమైన ప్రయత్నాలు కూడా కాస్త ఆలస్యం అవడానికి అవకాశాలు ఉన్నాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ కర్కాటక రాశి వారికి గ్రహములన్నీ కూడా సామాన్యమైన ఫలితాలు ఉన్నప్పుడు, అన్ని రంగాల వారికి కూడా సామాన్యమైన రిజల్ట్ కనబడుతున్నప్పుడు మనం ఏం చేస్తే బాగుంటుంది? కాస్త మెరుగైన ఫలితాలు. మనం ఎక్కడో సాధ్యం కాని దాన్ని సాధ్యం చేయలేము. కానీ ఇబ్బందులు పడకుండా ఉండడాలంటే ఏం చేయాలంటే నవగ్రహ ప్రదక్షిణ చేయాలి. నవగ్రహాల చుట్టూ తిరగండి. ఏ ధాన్యం అవకాశం ఉంటే ఆ ధాన్యం ఆ గ్రహం దగ్గర పెట్టేయండి. శనివారం అనుకోండి ఇన్ని నువ్వులు చల్లండి, శుక్రవారం నాడు బొబ్బర్లు, గురువారం నాడు శనగలు, ఇలా అవకాశాన్ని బట్టి ఆయా ధాన్యాలు మీకు అవకాశాన్ని బట్టి అక్కడ వినియోగం చేయండి. దీని ద్వారా ప్రమాదాలను నివారించవచ్చు. కాస్త ఆర్థికపరమైనటువంటి సర్దుబాటులతో, ధైర్యంతో, చెయ్యగలనే ఉత్సాహంతో, పాజిటివ్ వైబ్రేషన్స్తో మనం ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. ఎక్కువగా నెగిటివ్గా ఆలోచించకండి. నేను చేయలేను, నేను చెందలేను అని అనుకోకండి. చెయ్యగలను అని అనుకుంటూ దైవబలాన్ని సాధించి తద్వారా మీరు విజయం సాధించండి. సంఖ్యల్లో 2, రంగుల్లో తెలుపు రంగు ఎక్కువ వాడండి. ఆరాధనలో నవగ్రహ ఆరాధన చెయ్యండి. సింహరాశి. ఈ సింహరాశి వారికి చంద్రుడి యొక్క బలం, సూర్య భగవానుడి యొక్క బలం ఉన్నాయి. సూర్య భగవానుడు మళ్ళీ 17వ తారీఖు నుంచి 1000లోకి వచ్చేస్తాడు. బుధుడు క్యాలిక్యులేషన్స్ కాస్త అనుకూలమైన వాతావరణం ఉన్నది. మిగిలిన గ్రహాల యొక్క పెద్ద బలాలు ఏమీ లేవు. ఎంచేతంటే గురుడు 1000లో ఉన్నాడు, శని అష్టమంలో ఉన్నాడు. మిగిలిన గ్రహాలన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. ప్రవాహానికి ఎదురు ఈదేటట్లుగా ఉన్నాయి చెప్పాలంటే. ఒక చంద్రుడి యొక్క బలం మాత్రం అనుకూలంగా. చంద్రుడు వార ప్రారంభంలో అనుకూలం, వారాంతం అనుకూలం, వారం మధ్యలో కాలభోజనము, శ్రమ, చిన్న స్వల్పమైన సమస్యలు ఉండవచ్చు. అంచేత ఏదైనప్పటికీ కూడా నిదానంగా ముందుకు స్టెప్స్ వేయడం చాలా మంచిది. ప్రతి పని కూడా శ్రమ ఎక్కువ అవుతుంది, ఆలస్యం అవుతుంది, నిదానంగా ఉండాలి. విద్యార్థులకి కష్టంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు అవకాశాలు ఉండవు. వృత్తుల వారికి కాస్త ఆర్థికపరమైన డెవలప్మెంట్స్, సర్దుబాట్లు ఉంటాయి. వ్యాపారస్తులకు కూడా ఒప్పందాల విషయం, వ్రాత పనుల విషయం, ఏదో చేద్దాం అనుకుంటాం, మీ ఊహ వేరు, అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు వేరు.
ఈ రీతిగా ఉంటుంది. మీరు ఇవ్వాల్సిన వాళ్ళ డబ్బులు వాళ్ళ లైన్లో క్యూలో ఎదరికి వచ్చేస్తూ ఉంటారు, మీకు రావాల్సినవి మాత్రం రావు. ఈ రకమైనటువంటి ఇబ్బందులు, మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అయితే మీరు ధైర్యంగా ఉత్సాహంగా ఉంటారు, చేయగలనేటువంటి ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళగలుగుతారు. వేళకి విందులు, భోజనాలు ఇవన్నీ కూడా ఏమీ తప్ప బ్రహ్మాండంగా సాగుతాయి. అయితే మరి మనం దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చే పనులు మాత్రం అవ్వవు. అంచేత అవి అవ్వాలి అంటే నవగ్రహ ప్రదక్షిణే కాదు, శనికి తైలాభిషేకాలు చేయాలి, తిలదానం ఇవ్వాలి. ఇప్పుడు మహాశివరాత్రి నాడు మరి మనకి తప్పకుండా మహాశివరాత్రి నాడు శివ దర్శనం చేయండి, శివుడికి అభిషేకం చేయండి, శనీశ్వరుడికి తైలాభిషేకం చేస్తూ ఉండండి. మరి అలా చేస్తూ దైవ బలాన్ని కనుక సాధించినట్లయితే తప్పనిసరిగా మంచి జరుగుతుంది. అష్టమ శని దోషం కాబట్టి ఓం శం శనైః చరాయ నమః అని శని మంత్రాన్ని పఠించండి, విజయం మీ వద్ద ఉంటుంది. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి మనం ఆలోచించినట్లయితే భాగ్యంలో గురుడు ఉన్నాడు, చాలా అనుకూలమైన వాతావరణం ఉన్నది. దశమ, ఏకాదశ, ద్వాదశ స్థానాల్లో చంద్ర సంచారం సోమవారం నుండి గురువారం వరకు అత్యద్భుతంగా ఉంటుంది. ఆత్మస్థైర్యం, ధైర్యం, ప్రతి పని కూడా చేయగలనే ఆత్మవిశ్వాసం, క్యాలిక్యులేషన్స్ చాలా కరెక్ట్గా ఉంటాయి. అనుకునేటువంటి పనులన్నీ విజయం సాధించగలుగుతారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. విద్యార్థులకి మంచి అవకాశాలు లభిస్తాయి. రాజకీయ నాయకులు కూడా కాస్త రండి రండి అంటారు. వృత్తుల పరంగా మనం చూస్తే న్యాయవాదులు, వైద్యులు, కళారంగం వారు, చేతి వృత్తి పనివారు, చిన్న చిన్న వృత్తుల వారికి కూడా కాస్త మెరుగైనటువంటి ఫలితాలు ఈ వారం కనపడుతున్నాయి. వ్యాపారాత్మకంగా ఆర్థిక లావాదేవీలు సోమవారం నుండి శుక్రవారం వరకు కాస్త మెరుగైనటువంటి ఫలితాలు ఉన్నాయి. మరి ఈ కన్యారాశి వారికి గోచార రీత్యా చాలా అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఒకటే ఇద్దరు ముగ్గురు అడ్డుకుంటూ ఉంటారు, నాకు బాగోలేదండి అనొచ్చు. వాళ్ళు వ్యక్తిగత జాతకంలో ఏదైనా ప్రభావం దోషంగా ఉంటే చెప్పలేమేమో కానీ ఈ కన్యారాశి వారికి గోచార రీత్యా అనుకూలమైన ఫలితాలు అయితే ఉన్నాయి. ఆర్థిక పరమైనటువంటి డెవలప్మెంట్స్, అలాగే నూతనమైన ఒప్పందాలు, నూతనమైనటువంటి విషయాల మీద ఆలోచనలు, దాని గురించి కొత్త వ్యక్తులను కలుసుకుంటూ ఉండడం, కొన్ని రకాలైనటువంటి మీ అభివృద్ధి కోసం చేసేటువంటి ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. అంతేకాకుండా దూరం నుండి కొన్ని శుభవార్తలు కూడా అందుతాయి. ముఖ్యమైన వ్యక్తులతో కాస్త పరిచయాలు ఏర్పడతాయి. మీరు ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే ఆలోచన మిమ్మల్ని మీకు ముందుకు తీసుకెడుతుంది. 5, 6, 8 సంఖ్యలు మంచివి. తెలుపు, గ్రీన్ కలర్స్ మంచివి. వెంకటేశ్వర స్వామి వారికి, ఆంజనేయ స్వామి వారికి లేకపోతే తులసి మాలలను వెయ్యండి. శనివారం, మంగళవారాలు, కుదరకపోతే బుధవారం, ఈ 3 రోజుల్లో వేస్తూ ఉండండి. తప్పనిసరిగా మీ యొక్క క్యాలిక్యులేషన్స్, మీ యొక్క ఆలోచన, మీ విధి విధానాలు చాలా కరెక్ట్గా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. తులారాశి. ఈ తులారాశి వారికి మనం చూసినట్లయితే అష్టమ, నవమ, దశమ, ఏకాదశ స్థానాల్లో సంచారం అంటే వారాంతం అన్నమాట అండి. అంటే గురువారం నుండి గురు, శుక్ర, శనివారాలు యోగదాయకంగా ఉంటుంది. ఒక్క శని 6వ స్థానంలో ఉన్నాడు. మిగిలిన గ్రహాలన్నీ పెద్దగా యోగాలు లేవు. నవమం నుండి దశమానికి వచ్చాడు ఎవరు? మన గురువు గారు. మరి శుక్రుడైతే లాభంలో ఉన్నాడు. అంటే విందులు వినోదాల్లో పాల్గొంటారు, ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. రాష్ట్రాధిపతి లాభస్థితిలో ఉండడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ కూడా కాస్త అనుకూలమైనటువంటి వాతావరణంలో ఉంటుంది. అయితే మరి పట్టుదల, చిన్న చిన్న సమస్యలు, ఆర్థిక సమస్యలు ఉంటాయి. ఆర్థిక పరంగా
అంత డెవలప్మెంట్స్ కాలేరు. అంటే మనం ఇలా చేయాలనుకుంటాం. ఈ నెల ఏదో ఇంత మిగులుతుంది అనుకుంటాం, అంత మిగలదు. ఇది చేయాలనుకుంటే ఇంకొంచెం మరి కాస్త ఖర్చులు ఎక్కువయ్యేటువంటి పరిస్థితులు కూడా కనపడతాయి. ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధి అయితే ఉన్నది, రాజకీయ పరంగా సామాన్యంగా ఉన్నది, విద్యార్థులకి అంతంత మాత్రం ఉన్నది. వ్యాపార పరంగా కూడా లోహ, యంత్ర, వాహన, చేతి వృత్తి పనివారు, కార్మికులకి, సంచార వ్యాపారస్తులకి అనుకూలంగా ఉన్నది. ఫైనాన్షియల్ విషయంలో పార్ట్నర్స్తో కొన్ని విషయాలు చర్చించే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా కుటుంబ సభ్యులతో ఆర్థిక పరిస్థితులు మీరు చర్చించే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఏదైనప్పటికీ ఆర్థికపరమైన వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. సంఖ్యల్లో 6, రంగుల్లో తెలుపు, ఆరాధనలో శివారాధన ఎక్కువ చేయండి, అమ్మవారిని బాగా పూజించండి, తప్పకుండా విజయం సాధించగలుగుతారు. గురువారం నియమం పెట్టుకోండి, దక్షిణామూర్తిని పూజించండి, విజయం సాధించండి. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి 7వ స్థానంలో చంద్రుడున్నాడు, 8వ, 9వ స్థానాల్లో ఉన్నారు. అయితే గురుడు భాగ్యస్థానంలో ఉండడం ద్వారా కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. చేతిలో డబ్బులు ఉండాలని అవసరం లేదు, మనకు తగిన టైంకు డబ్బులు వస్తున్నాయా లేదా అన్నది ముఖ్యం. మనం అనుకున్నటువంటి పనికి పూర్తయిందా లేదా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు అందుతున్నాయా లేదా, పబ్లిక్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి అని కొన్ని విషయాలు మనం ఆలోచించాలి. ముఖ్యమైన విషయాల్లో చర్చించేటప్పుడు శుభరూపమైనటువంటి ప్రయత్నాలు ముందు కొనసాగుతాయి. పుణ్యతీర్థాలు, పుణ్య దర్శనాలు జరుగుతూ ఉంటాయి. మంచి ఆలోచనలతో ముందుకు పెడతారు, తద్వారా విజయం వైపుకి దూసుకువెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు లభిస్తాయి. రాజకీయ నాయకులకు కూడా కాస్త ఆహ్వానాలు ఉంటాయి. వృత్తుల వారికి పబ్లిక్ రిలేషన్స్ పెరుగుతాయి. వృత్తిని ఎలా డెవలప్మెంట్ చేసుకోవాలనేటువంటి ఆలోచన నలుగురితో చర్చిస్తారు, తద్వారా మీరు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వ్యాపారాత్మకంగా ఆర్థికపరమైనటువంటి డెవలప్మెంట్స్ కూడా మీకు కనపడుతున్నాయి. మనం కంగారు పడకూడదు, నిదానంగా ఉండాలి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలతో ముందుకు పెడతారు. స్నేహితులు మీకు హెల్ప్ చేస్తారు, తద్వారా మీరు కాస్త ఉన్నతమైనటువంటి పురోభివృద్ధికి ఏదైతే ప్రయత్నాలు ఉన్నాయో ఆ ప్రయత్నాలు సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. అంచేత ఇదివరకు విధానం వేరు, ఇప్పుడు విధానం వేరు. ఇప్పుడు విధానంలో ముందుకు దూసుకెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వేగంగా మనం అడుగులు వేయాలి, ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి. ఏది మంచి ఏది చెడ్డ అన్నది నిర్ణయించుకోవాలి. సక్సెస్ఫుల్గా మీ యొక్క ప్రయాణం ముందుకు కొనసాగుతుంది. సంఖ్యల్లో 9, రంగుల్లో ఎరుపు, ఆరాధనలో తప్పనిసరిగా మీరు అమ్మవారిని ఆరాధించండి. లలితా సహస్రం, లక్ష్మీ అష్టోత్తరం ఇటువంటివి చేయండి. ఇంకా నీరెస్ట్ అమ్మవారి టెంపుల్ ఉన్నట్లయితే వెళ్ళి శుక్రవారం నాడు గౌరీదేవి పూజ చేయండి. అంటే పార్వతీ పరమేశ్వరులు ఉన్న శివాలయానికి వెళ్ళి పార్వతీదేవికి కుంకుమ పూజ చేయించండి, అన్నింటా విజయం సాధిస్తారు. ధనుర్రాశి. ఈ ధనుర్రాశి వారికి మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుంది. 6వ స్థానంలో చంద్రుడు, 7వ, 8వ, 9వ స్థానాల్లో వార ప్రారంభం, మానసికమైన ప్రశాంతత, ఆత్మస్థైర్యం, ధైర్యం ఉంటాయి. గ్రహాలన్నీ మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. గురుడు అష్టమంలో, రాహు చతుర్థంలో, ఇలా గ్రహముల యొక్క బలం మిశ్రమంగా ఉన్నది. ఏ పని అనుకుంటే ఆ పని ఆలస్యం అవుతూ ఉంటుంది. ఇలా చేద్దాం అనుకుంటాం, ఇలా జరుగుతూ ఉంటుంది. ఆర్థికంగా కూడా మనం ఇవ్వాల్సిన వాళ్ళు గబగబా ముందుకు వస్తారు.
మనకి ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరో రారు. అంచేత మళ్ళీ మనం రుణం చేయవలసి వస్తూ ఉంటుంది. అంచేత ఆర్థిక వ్యవహారాల్లో చాలా నిదానంగా ముందుకు వెళ్ళడం మంచిది. 10 రూపాయలు వస్తాయంటే 7 రూపాయలు వస్తాయి, ఖర్చు 12 రూపాయలు కనబడుతూ ఉంటుంది. ఇదే విధమైనటువంటి స్థితిలో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి ఉన్నది. అసంతృప్తి, చికాకు, ఎవరు ఏదో మనల్ని అంటున్నట్టు ఫీలింగు, ఎవరు అనరో కానీ అంటున్నట్టు ఫీలింగు, ఇటువంటివన్నీ కూడా కనపడతాయి. ఏదో నిప్పులు బాధలు, అంటే అసంతృప్తిగా, లేజీగా, పనులు ఉత్సాహంగా చేయకుండా మనం కాలక్షేపం చేస్తూ ఉంటాం. ఇంచేత గ్రహములన్నీ కూడా స్తబ్దతగా ఉన్నప్పుడు విద్యార్థులు చేద్దాంలే అనుకుంటారు. రాజకీయ నాయకులకి అవకాశాలు ఉండవు. వృత్తుల వారికి కూడా ఈవేళ కాకపోతే రేపు కాదు ఎల్లుండా అని అనుకుంటూ ఉంటారు. ఇన్ టైంకి వెళ్ళరు. వ్యాపార పరంగా కూడా అంతంత బద్ధకిష్టులుగానే ఉంటారు. అంటే మొత్తం మీద అంటే ఎందు గురించి ఇలా చెప్పాల్సి వచ్చిందంటే ఈ రాశి వారికి, ధనుర్రాశి వారికి ప్రస్తుతం అనుకూలమైన పరిస్థితులు ఎక్కడా కనపట్టలేదు. ఏదో వేళకి తిండి తింటారు. విద్యార్థులు అంతంత మాత్రంగా ఉన్నారు. రాజకీయ నాయకులు కూడా అంతే. అయితే మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాశి వారు మనం ఏం చేయాలి? గ్రహములు సామాన్యంగా ఉన్నప్పుడు నెగిటివ్గా మనం ఆలోచించకూడదు, పాజిటివ్గా ఆలోచించాలి. నేను చేయగలను అనే విల్ పవర్, ధైర్యం, మానసికమైన ఉత్సాహంతో ముందుకు వెళ్ళాలి. శ్రమ అయితే అవుతుంది, శ్రమలోనే ఆనందాన్ని పొందాలి. శ్రమాన్ని భయపడితే ఎలాగా? శ్రమలోనే ఆనందం, ప్రవాహానికి ఎదురు ఎదాలి, విజయం సాధించాలి. దీనికి నవగ్రహ ప్రదక్షిణ చేయండి, నవగ్రహారాధన చెయ్యండి, శనికి నూనె పొయ్యండి, తైలాభిషేకాలు చెయ్యండి. సంఖ్యల్లో మీరు ఎక్కువగా 3 వాడండి, రంగుల్లో తెలుపు వాడండి, మంచి ఫలితాలు పొందగలరు. మకర రాశి. ఈ మకర రాశి వారికి పట్టిందల్లా బంగారం అన్నట్లుగా అత్యద్భుతమైన యోగాలు ఉన్నాయి. గ్రహాలన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి. అష్టమంలో శుక్రుడున్నా పర్వాలేదు, సప్తమంలో గురుడు, షష్టంలో రవి బుధులు, మరి ఇలా గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. ఒక ద్వితీయంలో రాహువు తప్ప తృతీయంలో శని, రాహుగ్రహం తప్ప మిగిలిన వాళ్ళన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి ఈ మకర రాశి వారికి. ఈ రాహుగ్రహం వల్ల ఏమిటండి నష్టం ఈ మకర రాశి వారికి? మరి ఏం నష్టం వస్తుంది అంటే ఆకస్మిక కోపాలు సడన్గా వచ్చేస్తూ ఉంటుంది. మూడిస్ట్ ఫీల్ వస్తుంది అనమాట. చేయాలంటే చేసేయగలరు, మానేయాలంటే మానేయగలరు. మరి అలా ఉంటే అలా. అంచేత ఈ రాశి వారికి, విద్యార్థులకి మంచి అవకాశాలు, రాజకీయ నాయకులకు కూడా మంచి అవకాశాలు లభిస్తాయి. వృత్తుల వారికి కూడా న్యాయవాదులు, వైద్యులు, కళారంగం వారు వారి శిక్షానుసారం డెవలప్మెంట్స్ బాగున్నాయి. వ్యాపారాత్మకంగా కూడా ఫైనాన్స్, ఎలక్ట్రికల్స్, షేర్స్, ఐటీ రంగం, అలాగే చేతి వృత్తి పరివారు, కార్మికులకి, సంచార వ్యాపారస్తులకి, ఇన్సూరెన్సు, ఇటువంటి మొదలుగా కలిగినటువంటి అన్ని రంగాల వారికి ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ ఈ రాశి వారికి చాలా బాగున్నాయి. అయితే ఎవరి వల్లైనా మోసపోయేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది బాగా చూసుకోవాలి. మీకు బాగా తెలిసిన వాళ్ళు, మీ దగ్గర పనిచేసేవాళ్ళు, మీ కూడా ఉండేవాళ్ళే మీ చేత సంతకం పెట్టించుకుని మోసం చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అటువంటి వారిని చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి ఆలోచనలతో వెళ్ళాలి. ఎందుకు ఇలా చెప్పారు అంటే ద్వితీయంలో రావు, మనం పావును పొట్టలో పెట్టుకు తిరుగుతున్నట్టే లెక్క. అంచేత మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళండి, మంచి అవగాహనతో ముందుకు వెళ్ళండి. ఇటుపైన వివాహాది శుభ ప్రయత్నాలు, గృహ నిర్మాణ ప్రయత్నాలు, స్థలం కొనుక్కోవడం, ప్లాట్ కొనుక్కోవడం అనేది ఖచ్చితంగా తొందరలో ఈ రాశి వారికి జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దానికి తగిన ప్రయత్నంతో ముందుకెళ్ళండి. సంఖ్యల్లో 8, రంగుల్లో తెలుపు వాడండి. రాహు ఉన్నాడు కాబట్టి మినుగులు కానీ మినపప్పు కానీ దానం ఇస్తూ ఉండండి శనివారం. అమ్మవారికి గారెలు నైవేద్యం పెడుతూ ఉండండి శుక్రవారం. అమ్మవారి స్తోత్రాలు పఠించండి. లలిత, లక్ష్మి, ఏదోటి మీకు ఏది వస్తే అమ్మవారి స్తోత్రం పఠించండి. తద్వారా విజయం సాధించగలుగుతారు. కుంభరాశి.
ఈ కుంభరాశి వారికి ఆత్మస్థైర్యం పెరుగుతుంది. రవి 17వ తారీఖున కర్కాటక రాశిలో ప్రవేశిస్తారు. అప్పటికే దక్షిణాయన ప్రారంభం అంటే 6వ స్థానంలో సూర్యభగవానుడు ఉంటాడు. ఆత్మస్థైర్యం ఉంటుంది, క్యాలిక్యులేషన్ కాస్త కరెక్ట్ అవుతాయి. మరి స్థిరాస్తి డెవలప్మెంట్స్ కూడా కాస్త పర్వాలేదు. ఏదైనప్పటికీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు కాస్త మీకు ముందు కొనసాగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ రాశి వారికి శని ప్రభావం ద్వితీయంలో, లగ్నంలో రాహు ప్రభావం, ఏ పని చేద్దామన్నా కోపము, ఇరిటేషను, ప్రతి పని ఆలస్యము, మాట దురుసుగా ఉండడం, చేద్దాంలే అనడం. ఈ ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శని ప్రభావం వలన కుటుంబ సమస్యలు, ఏదో రకమైనటువంటి సమస్యలు, అసంతృప్తి, చికాకు, ప్రతి పని ఆలస్యము ఇటువంటివి ఉంటాయి. అయితే ఆర్థికపరమైన సర్దుబాట్లు జరుగుతాయి. సకాలంలో మీకు కావాల్సిన డబ్బులు వస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి. దీర్ఘకాలిక ప్రయోజనాన్నిచ్చే వివాహము, ఉద్యోగము, వ్యాపారము, ఒక ప్లాట్ కొనుక్కోవాలి, స్థలం కొనుక్కోవాలి, ఇటువంటివి ఏవైతే ఉన్నాయో అవి మాత్రం వాయిదా పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. నిత్యకృత్యము సామాన్యంగా జరిగే పనులు మాత్రమే జరుగుతాయి. మన బకాయిలు, పాత బకాయిలు పోవాలంటే పోవడం కష్టం. మనం ఏదో చేద్దామనుకుంటే ఆ పని అస్తమాన ఆటంకం. ఒక ముఖ్యులను కలుసుకోవాలని పెడితే 3 సార్లు వెళ్ళినా ఆయన దొరకడం. ఇది పరిస్థితి. అంటే ఈ వారం మనం చూసినట్లయితే కాస్త ఏదో బెటర్గా ఉన్న వార ప్రారంభం, వారాంతం కాస్త అనుకూలంగా ఉంది. వారం మధ్యలో అంతంత మాత్రంగా ఉంది. అంచేత ఈ రాశి వారు నిదానంగా వ్యవహరించడం మంచిది. దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి ఒప్పందాల విషయంలో కూడా ఆలోచన చేయాలి. ఇది అయిపోతుంది అనుకుంటాం, అవదు. వెళదాం, వేళ లేరంట, రేపట మళ్ళీ రేపెడదాం, ఉండరు వేళాలి, ఇప్పుడే వెళ్ళిపోయారనంట. ఇలా మనల్ని విసిపొచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రతి పని కూడా శ్రద్ధగా చేయడం మంచిది. సంఖ్యల్లో 6, రంగుల్లో తెలుపు, ఆరాధనలో నవగ్రహారాధన, నవగ్రహ ప్రదక్షిణ చెయ్యండి. తప్పకుండా మీరు విజయం సాధించగలుగుతారు. మీనరాశి. ఈ మీనరాశి వారికి మనం చూసినట్లయితే గురుడి యొక్క బలం అనుకూలంగా ఉంది. కుటుంబ, ఆర్థిక, సంతానపరమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. పాత బకాయిలు వస్తాయి. విద్యార్థులకి డబ్బుతో కూడి లేదా మెరిట్ సీట్లు ఇంటికి దూరంగా వస్తాయి. ఇంటి దగ్గరికి వెళ్ళాలంటే కొందరు హాస్టల్లో ఉండవలసిందే. రాజకీయ పరంగా మనం చూస్తే ఏదో అవకాశాలు లభిస్తాయి కానీ అంత పెద్దగా లభించవు. వృత్తుల పరంగా మనం చూస్తే న్యాయవాదులు, వైద్యులు, కళారంగం వారు కాస్త ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి. సమస్యలు, లేనిపోయినటువంటి వాటిల్లో మిమ్మల్ని ఇరికించేయడం, ఈ రకమైన ఇబ్బందులు కూడా మీకు తగులుతూ ఉంటాయి. మీ యొక్క శత్రువులు, మిత్రులు ఎవరని అనడానికి లేదు, మీరు దొరికేరా మిమ్మల్ని ఇరికించేస్తారు. అటువంటి పరిస్థితి ఉంది. అంచేత 1కి 10 సార్లు చూసుకోవాలి. ఉద్యోగస్తులు వ్రాత పనుల్లో చూసుకోవాలి. గుడ్డిగా సంతకాలు పెట్టడం కాదు. తప్పు పెట్టేస్తారు, ఇరుక్కుపోతారు. రాజకీయ నాయకులు కూడా మాట్లాడేటప్పుడు అవ్వచ్చు. వృత్తుల వారు కూడా ఏదైనా వారు చేసేటువంటి పనిని 1కి 2-3 సార్లు చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. విద్యార్థులు కూడా ఎక్కువ కష్టపడాలి. ఏదో మనం నెగ్గేస్తాం, మనకు వచ్చేస్తుందని అనుకోకూడదు. గట్టిగా ప్రయత్నం మాత్రం చేయాలి. వ్యాపారాత్మకమైన ఆర్థిక లావాదేవీలు కూడా ఈ రాశి వారికి బుధవారం నుండి శనివారం వరకు అనుకూలంగా ఉన్నది. సంఖ్యల్లో 3, రంగుల్లో ఎరుపు, ఆరాధనలో శని భగవానుడిని ఆరాధించండి, మంచి ఫలితాలు ఉంటాయి. స్వస్తి. మా కార్యక్రమం యూట్యూబ్ ఛానల్లో పులుల సత్యనారాయణ అని ఉన్నది. సబ్స్క్రైబ్ అవ్వండి. మీరు ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. మా యొక్క యూట్యూబ్ ఛానల్లో భాగవతం ప్రసారం అవుతోంది. అది కూడా 10 మందికి అందివ్వండి. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు, మాకు, అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ వచ్చే వారం మరిన్ని విశేషాలతో మనం కలుసుకుందాం. ఈ వారం జగన్నాథుడిని ఆరాధించండి. జగన్నాథుడి యొక్క రథయాత్ర
ఆ స్వామిని దర్శిస్తే చాలుట జన్మ జన్మార్జితమైనటువంటి పాపాలన్నీ కూడా తప్పనిసరిగా నశిస్తాయి. మనకి శుభ పరంపర ఏర్పడుతుంది. అమంగళములు తొలుగుతాయి, అశుభములు తొలుగుతాయి, అకాల మరణాలు తొలుగుతాయి. కాబట్టి జగన్నాథుడి యొక్క ఆరాధన అత్యంత పవిత్రమైనదిగా చెబుతూ స్వస్తి.